అందరం కళ్ళు మూసుకొని ఈ ఉదయకాలపు ఆరాధనను మనము తిరిగి ప్రారంభించుకుందాం. నాతో పాటు లైవ్ చేస్తున్న మీరందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధ ఆత్మ తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో నాయన, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నీ కృపారెక్కల చాటున భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ పునరుద్ధాన దినమున మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ దినము నాయన ప్రభువా, లైవ్ కార్యక్రమం అంతా కూడా మీ నామానికి మహిమకరంగా జరిపించండి ప్రభువా. ఆటంకాలు, అభ్యంతరములు అన్ని కూడా కొట్టివేయండి ప్రభువా. మీ సన్నిధిని ఇక్కడ కుమరించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ ఆత్మ నడిపింపు ఇక్కడ మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఆకర్షణీయమైన ఆత్మను మాకు అనుగ్రహించండి. అనేకుని వాక్యము చూసే కృపను దయచేయండి ప్రభువా. మీ కృపా కాపుదల క్షేమము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇదిగో మిమ్మల్ని పాటలు పాడుచూ ఉంటుండగా ప్రభువా, మా స్వరాలను అభిషేకించమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనము పాటలు పాడుకుంటూ ప్రభువుని ఆరాధించుకుందాం. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాము. Oh
స్తోత్రము నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంది దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు. ఇదిగో నాయన ప్రభువా, మా మధ్యలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము నాయన. మా మధ్యలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు పూర్తి సమయాన్ని ఇస్తున్నాము నాయన. పరిశుద్ధులారా, ఆత్మస్వరూపులారా, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము తండ్రి. నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ఇదిగో నాయన, ఆ మోషే ఏకాంతముగా నీతోని గడపడానికి వెళ్ళినప్పుడు ఏ మహిమనైతే నాయన కుమ్మరించినావు ఈ లైవ్ కార్యక్రమంలో ప్రభువా, అట్టి మహిమను కుమ్మరించండి ప్రభువా. నన్ను పూర్తిగా మీ ఆధీనంలోకి తీసుకోండి నాయన. ఇదిగో నాయన ప్రభువా, నూతనమైన ప్రత్యక్షతలు నాకు అనుగ్రహించండి ప్రభువా. మా శక్తి చేత రహస్యాల మా బలము చేత ఏది కూడా ఇక్కడ ఏ కార్యము కూడా జరగదు. మీ ఆత్మ ద్వారానే పూర్తిగా, మీ ఆత్మ ద్వారానే ప్రతి కార్యము జరిపించు ప్రభువా. ఇదిగో నాయన, మీ ఆత్మ లేనిది మేము ఉండలేము ప్రభువా. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ప్రభువా ఈ గృహంలోనికి. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము నాయన ఈ లైవ్ లోనికి ప్రభువా. ఇదిగో నాయన ప్రభువా, మీ నామం మహిమార్థమై ఇక్కడ ప్రతి కార్యం జరిపించండి ప్రభువా. మీ నామ మహిమార్థమై ఇక్కడ ప్రతి కార్యం జరగాలి ప్రభువా. అనేక హృదయాలు కట్టబడాలి ప్రభువా. ఎంతమంది అయితే ప్రభువా దుఃఖంలో, వేదనలో, కన్నీరుతోని ప్రభువా ఎంత వేదన అనుభవిస్తున్నారో ప్రభువా, వారితో మీరు మాట్లాడండి ప్రభువా. ఈ దినం వారిని దర్శించండి ప్రభువా. అటువంటి బిడ్డల్ని మీరు ఈ లైవ్ కార్యక్రమంలో తాకండి ప్రభువా. పూర్తి సమయం ఇస్తున్నాము. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభువా. మీరు మా మధ్యలో ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన ప్రభువా, ఇక్కడ వాక్యం విత్తబడుతున్నది ప్రభువా. బిడ్డలతోని మీరు మాట్లాడి వారిని బలపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్నాం ప్రతి ఒక్క విశ్వాసికి మా సంఘం తరపున, మా కుటుంబం తరపున హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మనల్ని గడిచిన వారము నుంచి కూడా ఆయన కృపారెక్కల చాటున మనల్ని భద్రపరిచినాడు. ఆయన సజీవ లెక్కలో మనము ఈ దినము ఉన్నాము అంటే కేవలము దేవుడు మనకి ఇచ్చిన ఉచితమైన కృపనే. కాబట్టి నీవు ఈ దినము ఈ మాటలు వినడానికి నీవు ఇష్టపడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతోని మాట్లాడాలని ఆశపడుతున్నాడు. చూడండి, ఈ దినాలలో చాలా మంది పనులు మొత్తము ముగించి ఆపేసుకొని వాళ్ళ ఇళ్లల్లో, వాళ్ళ గృహాలలో అనేక సంఘాలు ఆగిపోయి మందిరానికి వెళ్లకుండా, మందిరంలో ఆరాధించలేకుండా, దైవజనుడితోని ప్రత్యక్షంగా ప్రార్థన చేసుకోలేకుండా ఎంతో మంది వారి గృహంలోనే ఉండుకుంటూ ఒక ఒంటరితనమును అనుభవిస్తున్న పరిస్థితి నువ్వు ఎదుర్కొంటున్నావు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో విషయాలు, ఈ ఒంటరితనము ఎందుకు ఏర్పడినది? నువ్వు మంచి ప్రార్థన పరులవే, దేవుని ఆరాధించే వ్యక్తివే, దేవునికి నమ్మకంగా ఉన్న వ్యక్తివే, ఆర్థికంగా ఈ యొక్క పరిస్థితులు, ఆర్థికంగా కూడా నువ్వు అనేక విషయాలలో కృంగిపోయిన పరిస్థితి నీకు ఏర్పడుతుంది. కానీ ఎందుకు నీకు ఈ జీవితంలో ఈ యొక్క దినాలలో నీకు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతున్నది అన్న విషయం గురించి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఈ దిన అంశము ఒంటరితనమును అనుభవించలేకపోతున్నావా అన్న విషయాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నాడు నీతోని మాట్లాడాలని. చూడండి, ప్రతిరోజు నీవు ఏదో ఒక రకమైన పనుల నిమిత్తము, పనులలో అలవాటైపోయి, ఉద్యోగరీత్యా
నువ్వు ముందుకు వెళ్తూ పని చేసి హఠాత్తుగా ఈ గవర్నమెంట్ ఆదేశం అనుసంధానంగా ఈ లాక్డౌన్ అనే కార్యక్రమాన్ని బట్టి, ఈ లాక్డౌన్ వల్ల నువ్వు ఇంట్లో ఉండడం బట్టి ఏమి చేయలేని పరిస్థితి, ఏమి తోచలేని పరిస్థితి నీకు ఏర్పడినది. ఇంట్లో వండుకుంటూ ఏంటి ఇంత టైం వేస్ట్ అయిపోతుందని ఎన్నోసార్లు అనుకుంటూ బయటకు వెళ్ళాలా వద్దా, బయటకు వెళ్తే ఏమవుతుందో అనే భయము అనేది నీకు వెంటాడుతున్నది. ఎందుకు ప్రభువా నాకు ఈ ఒంటరి పరిస్థితి, ఈ ఖాళీగా ఉండే పరిస్థితి, నా ఉద్యోగంకి నేను వెళ్ళలేకపోతున్నా, ఇంట్లోనే వండుకుంటూ నీలో నువ్వే ఎన్నో మార్లు అనుకుంటూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావేమో. కానీ ఈ పరిస్థితి దేవుడు నీకు తేవడానికి గల కారణము, ఇందులో గొప్ప మర్మం అనేది దాగి ఉన్నది. ఆ విషయాన్ని మనం చూద్దాం ఇప్పుడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం నుంచి 12వ వచనం వరకు. నీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలువాడినైన యోహానునైన నేను దేవుని వాక్యము నిమిత్తము, యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపంలో పరవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడునై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెససు, స్ముర్నా, పెర్గము, తుయతెరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని. హల్లెలూయా. ఈ మాటలు చూడండి. ఈ యోహాను దేవుడు మొదటిగా తన జీవితంలో చేసిన ఆ కార్యం ఏమిటి అంటే, యోహానుతోని దేవుడు ఎన్నో విషయాలు బయలుపరచాలని, ప్రకటన గ్రంథము గురించిన ఎన్నో మర్మాలు బయలుపరచాలని దేవుడు ఆశపడినాడు. ఆశపడిన వెంటనే దేవుడు అతన్ని ఏం చేసినాడంటే, ఎవరు లేని ప్రాంతానికి యోహాను తీసుకువెళ్ళినాడు. పద్మాసు ద్వీపంలో అక్కడ ఎవరు ఉండరు. ఆ యొక్క ప్రాంతం అంతా కూడా నిర్మానుషమైన ప్లేస్ అది. దేవుడు ఒంటరిగా అతన్ని ఉంచాలని ఆశపడ్డాడు. ఏ విధంగా ఆశపడ్డాడంటే, ఈ దినము నీవు నీ గృహంలో ఉండి ఒంటరిగా నువ్వు బాధపడుతున్నావు, నీ ప్రాంతంలో వండుకుంటూ నువ్వు ఒంటరిగా ఉండి బాధపడుతున్నావు. ఎందుకు యోహాన్ని ఒంటరిగా దేవుడు చేసినాడు, నిన్ను కూడా దేవుడు ఒంటరిగా చేసినాడు. దానికి గల కారణం ఏమిటి అంటే, దేవుడు రాకడ గురించిన ప్రత్యక్షతలు, పరలోకమును గురించిన ప్రత్యక్షతలు, రానున్న దినాలలో ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయో అటువంటి ప్రత్యక్షతలు దేవుడు నీకు ఇవ్వాలని నిన్ను ఒంటరిగా ఉంచుతున్నాడన్న విషయాన్ని నువ్వు చాలా చాలా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అంటే, ఈ దినము నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మనము యోహాను రాసిన ప్రకటన గ్రంథము చదివినప్పుడు ఆత్మవశుడై ఈ యోహాను పరలోకంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. అతను ఏకాంతంగా ఉన్నాడు. అతను ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అతనిని ఆత్మవశుడిగా తీసుకువెళ్ళి ఎన్నో విషయాలు యోహానికి బయలుపరచడం అనేది జరిగింది. అయితే ఆ విషయాలు దేవుడు బయలుపరచడానికి గల కారణం ఏమిటి అంటే, దేవుడు అతనితోని ఏ విధంగానైతే మాట్లాడినాడో, ఈ అంత్య దినములలో ఒక విశ్వాసిగా, ఒక సేవకుడుగా నిన్ను ఒంటరిగా దేవుడు ఉంచడానికి గల కారణం ఏమిటి అంటే, యోహానికి ఇచ్చిన ప్రత్యక్షతలు దేవుడు నీకు కూడా ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ ఆశను నువ్వు తెలుసుకోబెట్టా. దేవుడు ఆశపడుతున్నది ఏమిటి అంటే, దేవుడు నీతోని మాట్లాడాలని, ఆయన మర్మాలన్నీ, జరగబోయే సంగతులన్నీ నీకు బయలుపరచాలని ఆయన ఆశపడుతున్నాడు.
నువ్వు చాలాసార్లు అనుకున్నావు, ఎందుకు నాకు ఈ పరిస్థితి ఏర్పడుతున్నది. ఇటు చూస్తే ఆర్థికంగా చాలా ఘోరమైన పరిస్థితి, బయటికేమో వెళ్ళలేని పరిస్థితి, ఉద్యోగానికేమో వెళ్ళలేని పరిస్థితి, సేవకేమో వెళ్ళలేని పరిస్థితి, సేవ చేయలేని పరిస్థితి, మందిరానికి వెళ్ళలేని పరిస్థితి. నువ్వు ఇంట్లోనే ఉన్నావు. ఇంకా ఎంతకాలం ఈ ఇంట్లో ఉండాలి? పోయిన సంవత్సరము అట్లనే జరిగింది, ఈ సంవత్సరము ఈ విధంగా జరుగుతుంది. ఎందుకు ఈ విధంగా అవుతుంది అంటే, ఈ సమయంలో నువ్వు చేయవలసినది ఏమిటి అంటే దేవునితోని గడపడం. హల్లెలూయా. యేసయ్యతోని గడపడం. ఎందుకు దేవుడు నిన్ను ఒంటరిగా చేసినాడు అంటే, ఆయన నీతోని మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఆయన నీతోని మాట్లాడాలని, ఈ లోకాన్ని విడిచిపెట్టి, బయట ప్రపంచాన్ని విడిచిపెట్టి నువ్వు ఒక అగాధంలోనికి వెళ్ళిపోవాలి. ఆ అగాధం ఏమిటి అంటే ప్రార్థన అనే అగాధంలోనికి వెళ్ళిపోవాలి. నువ్వు పరిశుద్ధాత్మతోని అంటుకట్టబడాలి అని దేవుడు నీకు ఈ సమయాన్ని ఇచ్చినాడు. కానీ నువ్వు అనుకుంటున్నావు, ఎందుకు ఈ తెగుళ్ళు వస్తున్నాయి మా దేశానికి, ఎందుకు ఈ తెగుళ్ళు వస్తున్నాయి ఈ దేశానికి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నిజ వాస్తవం ఏమిటి అంటే, ఏ తెగులు నీ గుడారంలోకైతే సమీపించదు, కానీ నువ్వు నీ గృహంలోనే వండుకుంటూ దేవునితోని గడిపే అనుభవం నువ్వు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నాడు. మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, పౌలును చూసినప్పుడు పౌలు చెరసాలలో వేయబడతాడు. ఆమేన్. పౌలు చెరసాలలో వేయించబడినప్పుడు అతను ఒక్కడే ఉంటాడు ఆ చెరసాలలో. అది దేవుని చిత్తం. అతను చెరసాలలో పడడం అనేది అది దేవుని చిత్తం బిడ్డ. ఎందుకు అంటే, దేవుడు పౌలుని ఒంటరిగా చేసి, దేవుడు పౌలుని ఒంటరి వానిగా చేసి, అతడు ప్రార్థనలో ఉంటే నేను అతనితోని మాట్లాడాలని ఆశపడి ఉన్నాడు కాబట్టి, దేవుడు మాట్లాడాలని ఆశపడి ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని ఒంటరి వాడిని చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు అతన్ని ఒంటరి వాడిని చేస్తున్నాడు, ఒంటరిగా ఉంచున్నాడు. నీ జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు సమీపంగా ఉన్నాడు నీకు. ఆయన నీ గృహంలో, ఈ దినము నీ గృహంలో ఆరాధించినప్పుడు ఆయన నీ గృహంలో దిగి వస్తున్నాడు. ఇది గొప్ప సంగతి, నువ్వు తెలుసుకోవాల్సినది. నువ్వు గృహంలో ఉండి ఆరాధిస్తున్నప్పుడు, కుటుంబ సమేతంగా ఆరాధించినప్పుడు, నువ్వు ఒంటరిగా ఉండి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడంటే నీతోని మాట్లాడడానికి, నీతోని సహవాసం చేయడానికి. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మొదటిగా ఆదామును సృష్టించినప్పుడు, దేవుడు హవ్వను సృష్టించక మునుపు ఆదామును సృష్టించినప్పుడు, ఈ ఆదాము వేరే ప్రపంచం లేదా తనకి. ఈ ఆదాము ఒక్కడే వండుకుంటూ దేవునితోని గడిపేవాడు, దేవునితోని మాట్లాడేవాడు, దేవునితోని సహవాసం చేసేవాడు. అప్పటి వరకు కూడా అతనికి ఏ ఆలోచన లేదు, ఏ తలంపు అతనికి పుట్టలేదు. దేవునికి దూరంగా పోవాలనే ఆలోచన తనలో ఎంత మాత్రము కూడా లేదు. కానీ హవ్వ ఎప్పుడైతే వచ్చిందో అతని జీవితం అంతా కూడా, వాళ్ళ జీవితం అంతా కూడా తారుమారైపోయింది. చూడండి, నువ్వు ఈ దినము ఒంటరితనము అది ఒక భయంకరమైన టార్చర్ లాగా నీకు అనిపిస్తుందేమో, కానీ అది ఒక ప్రణాళిక. నువ్వు ఒంటరిగా ఉండడము దేవుని యొక్క ప్రణాళిక బిడ్డ, దేవుని యొక్క ప్లాన్ అది. ఎందుకంటే దేవుడు చూసినాడు నా బిడ్డ నా దగ్గరికి ఎప్పుడు వస్తుంది, నాతోని ఎప్పుడు సహవాసం చేస్తుంది, నాతోని ఎప్పుడు మాట్లాడుతుంది, నాతో ఎప్పుడు ముచ్చట్లు పెడుతుంది. ఇక నేనే ఒక ఆలోచన చేసుకున్నాడు దేవుడు. అనుకున్నాడు, నేనే ఒక ఆలోచన చేసుకొని నా బిడ్డకి నా పనులన్నీ, ఆ లోక సంబంధమైన పనులన్నిటికీ కూడా
నేను ఎందుకు చెప్పబోతున్నానని అన్నీ వదిలిపెట్టేసి దేవుడు నిన్ను చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చోబెట్టడానికి గల కారణం ఏమిటి అంటే, దేవునితోని గడపాలి, ఆయనని గడపాలి, ఆయనతోని గడిపే అనుభవం నువ్వు కలిగి ఉండాలని ఈ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీతోని మాట్లాడుతున్నాడు. నువ్వు ఒంటరితనాన్ని నువ్వు ఎందుకు అనుభవించలేవంటే, పొద్దున్న లేస్తే బయటికి తిరుగుతూ ఆ సందులెమ్మటి ఈ సందులెమ్మటి తిరుగుతూ ఎంతో టైం వృధా చేసేస్తున్నావు. ఇప్పుడు సెల్ ఫోన్స్లలో నీ టైం వృధా చేసేస్తున్నావు. కానీ నువ్వు సెల్ ఫోన్ వాడుతుంటావు. నువ్వు లాక్డౌన్ అయిపోయింది, ఇప్పుడు లాక్డౌన్ అయిపోయింది కదా, లాక్డౌన్ అయిపోయింది, ఏ పని నీకు ఇప్పుడు లేదు, మందిరం లేదు, వర్షిప్ లేదు, హాయిగా ఇంట్లో కూర్చున్నాం, మంచిగా తింటున్నా, అమ్మయ్య ఏం పని లేదు, సెల్ ఫోన్లో ఛార్జింగ్ ఉంది, ఇక పడుకుని సెల్ ఫోన్లో ఒకటే ఒత్తుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నావు. అమ్మయ్య నువ్వు అనుకుంటున్నావు. ఈ విధంగా నీ టైం నువ్వు వృధా చేసుకుంటున్నావు అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, నీ టైం నువ్వు వృధా చేస్తున్నావు. చూడు, నీ టైం నువ్వు వృధా చేస్తున్నప్పుడు ఆయన నీ ప్రక్కన ఉండి నేను చూస్తున్నాడు. నా బిడ్డ ఎప్పుడు వస్తుంది. కొన్నిసార్లు ఆటంకాలు వస్తుంటాయి నీకు. నువ్వు ప్రార్థనలో గడపాలి అని ప్రేరేపణ వస్తుంది. కానీ సాతాను నీ హృదయాన్ని కఠినపరిచి ఫోన్లో నీ తలకాయ పెట్టిస్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రభువు నీ ప్రక్కన ఉన్నాడు బిడ్డ, ప్రభువు నిన్ను చూస్తున్నాడు బిడ్డ. నువ్వు ఆయనతో గడపాలని ఎంతగానో వేదన పడుతున్నాడు, ఎంతగానో ప్రసవ వేదన పడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. చూడండి, బైబిల్ గ్రంథంలో ఏలియా ఎప్పుడైతే ఆ బయలు ప్రవక్తలని హతమార్చినాడో, హతమార్చి యెజబెలు నన్ను ఏదో చేస్తుంది, యెజబెలు నన్ను ఏదో చేసేస్తాడని చెప్పి ఈ యొక్క ఏలియా అక్కడి నుంచి పారిపోతాడు. అక్కడ జరిగిన సంగతి అంతా కూడా ఈ ఏలియా బయలు ప్రవక్తల్ని హతమార్చడము, ఈ విషయం అంతా కూడా ఆహాబు యెజబెల్కి చెప్పడం జరుగుతుంది. ఈ యెజబెలు ఒక దూతని ఏలియా దగ్గరికి పంపి, మనం చదువుదాము, రాజులు రాసిన మొదటి గ్రంథం 19వ అధ్యాయం, రాజులు రాసిన మొదటి గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకటి ప్రాణము వలె చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి, తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి పోయి ఒక బదిరీ వృక్షం క్రింద కూర్చుండి, మరణాపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. హల్లెలూయా. చూడండి, ఏలియా ఎప్పుడైతే యెజబెల్ అనేది భయంకరమైన దురాత్మ, నీ జీవితంలో ఈ యెజబెల్ ఆత్మ కూడా పనిచేస్తున్నది. ఎందుకు చెప్తున్నానంటే, ఈ యెజబెల్ యొక్క ఆత్మ ఒక దూతను పంపి ఏలియా అంత గొప్ప ప్రవక్తని భయపెట్టేసింది. నిన్ను చూసుకో, రేపు ఈ టైం వరకల్లా నిన్ను హతం చేసేస్తానని సవాల్ విసిరింది ఏలియాకి. ఏలియా దేవుని వైపు చూడలేదు, భయపడిపోయినాడు. తన ప్రాణము దక్కించుకోవడానికి, తన ప్రాణాన్ని దక్కించుకోవడానికి ఈ ఏలియా
ఒక రాత్రంతా ప్రయాణం చేసి బద్రి వృక్షం కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. ప్రభువా, నన్ను తీసుకెళ్ళు. ఇక్కడ వరకు జరిగింది చాలు, నన్ను తీసుకెళ్ళు. ఎందుకంటే అతనికి ఒక భయం అనేది వెంటాడుతున్నది. ఎందుకంటే ఒక భయంకరం బెదిరింపు వార్త యెజ్బేలు ఇచ్చింది. నీ జీవితంలో కూడా కరోనా అనే యెజ్బేలు ఆత్మ పనిచేస్తున్నది. అది ఎంతగానో నిన్ను భయపెట్టుతుంది. ఏలియా వలె ఎంతగానో నిన్ను కృంగదీస్తుంది. నువ్వు పారిపోతున్నావు. ఎంతగానో ఏలియా వలె పరిగెడుతున్నావు. విశ్వాసంలో బలహీనమైపోతున్నావు. ఏలియానేమో బద్రి వృక్షం కింద దాచుకొని బిక్కుమంటూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నీవేమో ఒక మూల కూర్చొని భయపడుకుంటూ నన్నేమో చేస్తుంది కరోనా వైరస్, నన్నేమో చేస్తుంది వైరస్ అని ఒక విశ్వాసిగా బిక్కుమంటున్నావు. లేని కొన్ని సందేహాలన్నీ నీలో పుడుతున్నాయి. కానీ ఈ ఏలియాతోని బద్రి వృక్షం కింద ఉండి ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు ఒక దూత అనేది ప్రత్యక్షమైంది. దూత ప్రత్యక్షమై దేవుడు ఆ ఏలియాతోనే మాట్లాడడం జరుగుతుంది. నీవు లేచి మొదటిగా ఆ భోజనం తినుము అని చెప్పగానే వెంటనే ఏలియా లేస్తాడు. ఆ తర్వాత విషయం చదువుదాం. 5వ వచనం. అతడు బద్రి వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనపెడును గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. 7వ వచనం చూడండి. అయితే యెహోవా దూత 2వ మారి వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతను లేచి భోజనం చేసి ఆ భోజనం బలము చేత 40 దినములు 40 రాత్రులు అతను బ్రతికినాడు. ఒక్క రొట్టె ముక్క, ఒక గ్లాస్ వాటర్. చూడండి, ఈ జీవితంలో ఈ ప్రస్తుత దినాలలో నీకు ఒక భయం అనేది వెంటాడుతున్నది. ఆ భయం ఏమిటి అంటే యెజ్బేలు ఆత్మ ఏలియాని ఏ విధంగా భయపెట్టినదో నిన్ను కూడా ఆ విధంగా భయపెడుతున్నది. ఏలియానైతే ఏ విధంగా భయపెట్టి ఆయన బద్రి వృక్షం కింద పారిపోయి బద్రి వృక్షం కింద ఉండి దేవునికి ప్రార్థన చేసినాడో నువ్వు కూడా ఒకవేళ భయపడుకుంటూ బిక్కుమంటూ నీ జీవిత పరిస్థితిని బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడకు. ఆమేన్. నీ శక్తికి మించిన ప్రయాణము సిద్ధమై ఉన్నదే. హల్లెలూయా. నీ శక్తికి మించిన ప్రయాణం సిద్ధమై ఉన్నది అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏలియాకు కూడా అదే వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఒక రొట్టె ముక్క, ఒక గ్లాస్ వాటర్ తీసుకోగానే ఆ ఆహారంతోనే అతను 40 దినములు 40 రాత్రులు బ్రతికినాడు తిండి లేకుండా. ఎంత దేవుడు, మన దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత శక్తివంతుడో నువ్వు జ్ఞాపకం చేసుకో. నీవు ఉండి ప్రార్థన చేస్తే, నువ్వు ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. ఆయన నీతో మాట్లాడతాడు. ఏలియాతో మాట్లాడినట్టుగా దేవుడు నీతో మాట్లాడతాడు. బిడ్డ, ఆ దేవుడు ఇంకా సజీవంగానే ఉన్నాడు. యోహానుతో మాట్లాడిన దేవుడు, పౌలుతో మాట్లాడిన దేవుడు, ఏలియాతో మాట్లాడిన దేవుడు, అబ్రహాంతో మాట్లాడిన దేవుడు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాడు. ఆ సజీవంగా ఉన్న దేవుడు ఒంటరితనాన్ని నీకు ఇవ్వడానికి గల కారణం, ఈ లాక్డౌన్ లో నిన్ను ఇంట్లో కూర్చోబెట్టడానికి గల కారణం ఏమిటి అంటే ఆయన నీతో గలపాలనుకుంటున్నాడు. ఆయన నీకు ఎన్నో దర్శనాలు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన ఎన్నో ప్రత్యక్షతలు బయలుపరచాలి, ఎన్నో మర్మాలు బయలుపరచాలి. నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళి దృశ్యమైన వాటిని కాకుండా అదృశ్యమైన వాటిని దేవుడు నీకు చూపియాలని ఆశపడుతున్నాడు. ఇది గమనించు. ఇక టైం వృధా చేసింది చాలు. పొద్దున్న లేస్తే నువ్వు సాతానికే సంధిస్తున్నావు. వాడు నీ జీవితంలో విశ్రమిస్తున్నాడు.
నువ్వు బయటికి వెళ్ళలేక నీ పనులన్నీ ముగింపు, నీ పనులు మొత్తం ఆగిపోయి నువ్వు ఇంట్లో ఉంటే, అపవాదైన సాతానేమో దేవుడేమో ఆయనతోని గడపాలనే ఆలోచన ఉన్నది, కానీ అపవాదైన సాతానేమో ఏదో ఒక విషయంలో శోధిస్తున్నాడు. ఫోన్ అని, లేకపోతే ఇంట్లో ఏదో తిండి విషయంలో శోధించడం, అది చేసుకొని తినాలి ఇది చేసుకొని తినాలని శోధించడం, లేకపోతే ఫోన్లో తలకాయ పెట్టడం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే సాతానుడు భయంకరంగా శోధిస్తున్నాడు. నిన్ను దేవునితోని గడపనీయకుండా శోధిస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు దేవునితో గడపాలి, కానీ గడపలేకపోతున్నావు. నువ్వెందుకంటే బిడ్డ చాలా బలహీనుడివి, అది దేవునికి తెలుసు. నీ బలహీనత వల్లనే వాడు చాలా నిన్ను శోధిస్తున్నాడు, చాలా ఇబ్బంది పెడుతున్నాడు, వేదనలు గురి చేస్తున్నాడు, చికాకు తెచ్చి పెడుతున్నాడు, కోపాన్ని తెచ్చి పెడుతున్నాడు. కానీ ఒక్కసారి అన్ని పక్కకు పెట్టేసాయి. ఈ పని నువ్వు చెయ్యి, అన్ని పక్కకు పెట్టేసాయి. బయటికి వెళ్ళలేవు, స్నేహం చేయలేవు, బయటికి వెళ్ళి తిరగలేవు, బయటికి వెళ్ళి షాపింగ్ చేయలేవు, ఏం చేయలేవు. నువ్వు ఇంట్లో ఉన్నావు. ఇంట్లో ఉండి అయినా కూడా నువ్వు శోధనలో పడిపోతున్నావు. నీ దృష్టి మొత్తం తిండి మీదకి వెళ్ళడం, ఎక్కువ కాన్సన్ట్రేషన్ మొత్తం తిండి మీదకి వెళ్ళడం, ఫోన్లోకి వెళ్ళడం, ఫోన్ మీద కాన్సన్ట్రేషన్ చేయడము, ఫోన్లలో కాలక్షేపం చేయడం, టైం వేస్ట్ చేయడం, అదొక్కటి పక్కకు పెట్టేసి అన్ని వదిలిపెట్టేసి దేవుడితోని ఒంటరిగా కూర్చొని దేవునితోని గడుపు, దేవునితోని గడుపు. అప్పుడు దేవుడు నీతో మాట్లాడే విషయం ఏమిటి తెలుసా? అప్పుడు నీతో దేవుడు ఏమని మాట్లాడతాడంటే, శక్తికి మించిన ప్రయాణము నేను నీకు భవిష్యత్తులో సిద్ధం చేయబోతున్నాను. ఆమేన్. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఆమేన్. ఒంటరిగా ఉన్న నిన్ను దేవుడు 1000 మందిగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ దినం నీ మాటలు వింటున్నా నీవు దేవునితో గడపడానికి ఇష్టపడు. ఇదే సరైన సమయం. ఈ యొక్క లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత నువ్వు సరిగా ప్రార్థనలో కూర్చోలో, పని పని అనుకుంటూ వెళ్ళిపోతావు, ఉద్యోగం అనుకుంటూ వెళ్ళిపోతావు, నీ టైం నీకే, దేవునితో గడపలేవు. ఇదే నీకు సరైన సమయం. పనులు మొత్తం ముగించుకొని ప్రభుతోని, నీ ఇంట్లో పనులన్నీ ముగించుకొని ప్రభుతోని గడపడానికి ఇష్టపడు. దేవుడు ఎన్నో విషయాలతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఆనాడు ఏలియా, ఆనాడు హానోకు అదే చేస్తున్నాడు. జలప్రలయం వచ్చినప్పుడు పెద్ద ఓడ తయారు చేసి ఆ ఓడలోనే వాళ్ళు ఓడలోనే వాళ్ళకి లాక్డౌన్ అయిపోయింది. బయటికి రాలేని పరిస్థితి హానోకుకి, నోవాహుకి. ఆ ఓడలోనే వాళ్ళకి లాక్డౌన్ అయిపోయింది, వాళ్ళ ఫ్యామిలీకి. ఈ నోవాహు ఉండి కుటుంబ సమేతంగా జంతువులతో కాలక్షేపం చేస్తూ ప్రార్థనలో గడిపి దేవునితోని గడిపినాడు. కాబట్టి వాళ్ళు బయటపడగలిగినారు. హల్లెలూయా. ఎన్నో విషయాలు దేవుడు బయలుపరిచినాడు. ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచితిని గనుక నీవు నీ కుటుంబము వారు ఓడలోనికి ప్రవేశించునే అని దేవుడు మాట్లాడినాడు నోవాహుతో. హానోకు హానోకు దేవునితో నడిచినాడు. ఆ టైంలో కూడా వాళ్ళకి లాక్డౌన్ పడింది. లాక్డౌన్ పడినప్పుడే వీళ్ళు దేవునికి దగ్గరైనారు. ఒంటరితనం అనుభవించినప్పుడు వీళ్ళు దేవునికి దగ్గరైనారు. పౌలు చెరసాలలో బంధింపబడినప్పుడే దగ్గరైనాడు. యోహాను పద్మాసు ద్వీపంలో బందీ అయిపోయినప్పుడు, ఒంటరి అయినప్పుడు దేవునికి దగ్గరయ్యి ఎన్నో ప్రత్యక్షతలు పొందుకున్నారు. ఏలియా బదరి వృక్షం కింద ఉన్నప్పుడే దేవుని మహిమేంటో, దేవుని శక్తి ఏంటో చూడగలిగినాడు. ఇంకా అప్పుడు ఏలియా ప్రవక్త దగ్గరికి వెళ్ళి అతన్ని అభిషేకించు అని చెప్పేసి దేవుడు మాట్లాడినాడు.
నువ్వు దేవుణ్ణి చాలా తక్కువ అంచనా వేస్తున్నావు బిడ్డ. కానీ నిన్ను ముట్టువాడు ఆయన కనుగుద్దు ముట్టువానితోని సమానం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా ఆయన నీకు సమీపంగా ఉన్నాడు, ఆయన నీకు కాపుదలగా ఉన్నాడు, ఆయన నిన్ను భద్రపరుస్తూనే ఉన్నాడు. ఎల్లప్పుడూ నా బిడ్డకి ఏం కావాలి, ఏ టైంలో ఏది ఇస్తే బాగుంటుంది నా బిడ్డకి అని ఎప్పుడు కూడా ఎదురు చూస్తున్నాడు. కానీ నువ్వు టైంను వేస్ట్ చేస్తున్నావు బిడ్డ. ప్లీజ్ అలాంటి పనులు చేయకు. దేవునితో గడుపు. ఆయన నీతోని ఉండాలి, నీతోని గడపాలి, నీతో సహవాసం చేయాలి అని ఆశపడుతున్నాడు. ఈ ఒంటరితనము దేవుడే నీకు ఇచ్చినాడు. ఈ లాక్డౌన్ దేవుని చిత్తం లేని, దేవుని ఆజ్ఞ లేని ఏది నీ జీవితంలో జరగదు. ఈ ప్రస్తుత దినాల్లో నువ్వు ఒంటరి పోరాటం పోరాడుతున్న నీవు దేవునితోని గడుపు. నువ్వు బయట తిరిగి ఒక్కసారి ఇంట్లో ఉండేసరికి ఒంటరితనాన్ని అనుభవించలే కాదు, ఒక పెద్ద నరక యాతనగా నీకు అనిపిస్తుందేమో. కానీ ఒక్కసారి దేవునితోని గడిపే అనుభవం కనుక నీకుంటే నువ్వు ఈ ఒంటరితనాన్నే ఇష్టపడతావు. హల్లెలూయా! ఒంటరితనాన్నే ఇష్టపడతావు. బయట వ్యక్తులతో మాట్లాడబుద్ధి కాదు, ఎవరితో మాట్లాడబుద్ధి కాదు, నలుగురిలో వెళ్ళబుద్ధి కాదు, ఒక్కడిగా పిచ్చోళ్ళలాగా కూర్చోవాలనిపిస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మతో నువ్వు సహవాసం చేస్తున్నావు కాబట్టి ఏకాంతంగా ఉండాలి అనే హృదయము తప్పిస్తుంటది. అట్టి అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తీసుకుపోవాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. అట్టి అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు. పొద్దున్న లేస్తే చాలా మందితోని టైంపాస్ చేస్తున్నావేమో. అదే దేవునితో సహవాసం చేస్తే నీకు ఎవరి మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. నువ్వు యేసయ్య, నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు. చూసే వాళ్ళకి అనిపిస్తుంది ఏమైంది, పిచ్చి లేసిందా, వీడు బయటకు కూడా వస్తలేడు. ఎందుకంటే దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు నీతో సహవాసం చేస్తున్నాడు, నీవు ఆయనతో సహవాసం చేస్తున్నావు. అప్పుడు నువ్వు ఒంటరితనాన్ని ఈజీగా అనుభవించగలుగుతావు. కాబట్టి నీవు ఈ లాక్డౌన్లో నా పరిస్థితి ఏంటని నువ్వు ఆలోచించకు. నా పరిస్థితి ఏంటి, ఏమవుతుందో, భవిష్యత్ తరాల్లో ఏమవుతుందో అని ఆలోచించకు. ఆలోచనలన్నీ కూడా యెజబెల్ ఆత్మ తెచ్చి పెడుతుంది. యెజబెల్ ఆత్మ, అన్ని దురాత్మలు యెజబెల్ ఆత్మ తెచ్చి పెడుతుంది నా పరిస్థితి ఏమవుతుందో అని. కానీ ఈ మాటలు వింటున్న నీవు, నీ శక్తికి మించిన ప్రయాణం సిద్ధమై ఉన్నది. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుచున్నది అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన సమర్థుడు. నువ్వు ఆయనతో గడిపిన ఎడల నీ కోసము దేవుడు ఎంత శ్రేష్టమైనవి బహుమానాలు, లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఎన్ని దేవుడు దాగి ఉంచినాడో అన్ని కూడా గుప్పులు విప్పేస్తాడు అంతే. ఆమేన్. కాబట్టి నువ్వు దేవుడు ఒంటరితనం నువ్వు బాధపడుతూ దేవునితో గడుపు. నువ్వు ఒంటరితనంగా నువ్వు బాధపడు, ఫీల్ అవ్వవు. హల్లెలూయా. కళ్ళు మూసుకో బిడ్డ, ఒకసారి ప్రార్థన చేసుకున్నావు. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ మాటలు విన్న బిడ్డలపై నాయన మీ కృప, దైవ దీవెనలు కురిపించండి. ఇదిగో నాయనా, వారితోని మీరు మాట్లాడండి ప్రభువా, వారిని బలపరచండి ప్రభువా. వారి యొక్క జీవితం అంతా కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభువా. ఈ లాక్డౌన్ టైంలో నీతోని గడపాలి ప్రభువా. యోహాను పద్మాసు దీపంలో నీతోని గడిపి పరలోకం గురించిన మర్మాలు, రాకడ గురించిన సత్యాలు ఎన్ని బయలుపరిచినారో, పౌలుతోని మాట్లాడినట్లుగా, ఏలియాతోని మాట్లాడినట్లుగా, హానోకుతోని మాట్లాడినట్లుగా, నోవాహుతోని మాట్లాడినట్లుగా, ఇదిగో ప్రభువా నీ ప్రజలతోని మీరు మాట్లాడండి. ఎన్నుకున్న సేవకులతో మీరు మాట్లాడండి. ఏర్పాటు చేసిన ప్రవక్తలతో నీవు మాట్లాడు ప్రభువా. వారు ఏకాంతంగా నీతోని గడిపే అనుభవంలోకి వెళ్ళాలి. ప్రతి క్రైస్తవ విశ్వాసి అతి అనుభవంలోనికి పోవాలి ప్రభువా. మీరు సహాయం చేయ ప్రభువా.
మీరు సహాయం చేయ ప్రభువా. మీ ఆత్మకార్యము జరిపించు ప్రభువా. ఈ మాటలు విన్న బిడ్డల్ని దీవించి ఆశీర్వాదకరంగా ఉంచు ప్రభువా. అనేకులు నాయన ప్రభువా, అనేకులు ఈ మాట ద్వారా ప్రభువా, ఈ వాక్యం ద్వారా ప్రభువా మీతోని అంటుకట్టబడాలి ప్రభువా. మీతోని సహవాసం చేయాలి ప్రభువా. సమస్తమును విడిచిపెట్టాలి ప్రభువా. సమస్తమును విడిచిపెట్టి మీతో పూర్తి సహవాసాన్ని గడిపే సమయము ప్రభువా, ఈ లాక్డౌన్ సమయం వారికి బయలుపరచండి. వాక్యము ద్వారా నాయన వారి హృదయంలో నాయన మార్పును కలిగ చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ మాటలు విన్న నీవు, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్న నీవు అనేకులకు షేర్ చేయి, కామెంట్ చేయి. తద్వారా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్.